ఏదైనా సరే తమకే ఉపయోగపడాలి, తమకే ప్రయోజనం కలగాలి, అంతేకాని ప్రజలకు ఎలాంటి ప్రయోజనం అందకూడదు. పచ్చముట టాయిలెట్ మీడియా ఏకైక లక్ష్యం ఇదే. అందుకే ప్రజల ఆస్తులకు భద్రత కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పచ్చ రాక్షసులు చిల్లర రాజకీయాలు మొదలుపెట్టారు. జగన్ ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక చంద్రబాబు అల్లాడిపోతున్నారు. ఓటమి ఫ్రస్ట్రేషన్లో కొత్త కుట్రలకు పదులు పెడుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయమన్న చట్టం వైపు వేలు చూపిస్తూ జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే నీచ నికృష్ట కుతంత్రానికి తెరతీశారు. నిజానికి ఈ చట్టం చేసినా జగన్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. దేశమంతా ఈ చట్టం విషయం ఎలా స్పందిస్తుందో చూసిన తర్వాత అమలుపై నిర్ణయం తీసుకోవాలన్నది జగన్ అభిమతం. బీజేపీ చట్టాన్ని బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ తన దగాకోరు రాజకీయానికి వాడేస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే భూ బకాసురులంతా కలిసి భూ రక్షణ చట్టంపై పడ్డారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎక్కడ చూసినా భూ వివాదాలే. భూ మాఫియా పేట్రేగిపోతోంది. భూ రికార్డుల వ్యవస్థలేమో అస్తవ్యస్తంగా ఉన్నాయి. సివిల్ కోర్టుల్లో భూ వివాద కేసులు లక్షల సంఖ్యలో పేరుకుపోయాయి. దశాబ్దాలుగా వ్యవస్థలను స్తంభింపజేస్తున్న సమస్యలివి. దశాబ్దాలుగా దేశాన్ని అనేక కోణాల్లో తీవ్ర ఇబ్బందులు పెడుతున్న సమస్యలివి. మరి వీటికి పరిష్కారం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే అని భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెప్తున్నారు. ఆ క్రమంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చట్టం మీద ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అలాంటి చట్టాన్ని పట్టుకుని దిక్కుమాలిన అసత్య ప్రచారాలతో పచ్చముఠ కొత్త పన్నాగాలు పన్నుతోంది. నయవంచన, కుట్రలు, తడిగుడ్డలతో గొంతులు కొయ్యడం, వెన్నుపోట్లు, ఈ పునాదుల మీద ఎదిగిన ముఠ పచ్చముఠ. సిద్ధాంతాల మీద రాజకీయం చేసే దగుల్బాజీ మంద పచ్చమంద. పచ్చమూకకి నాయకత్వం వహించే చంద్రబాబు నాయుడు కావచ్చు, టాయిలెట్ మీడియాని లీడ్ చేస్తున్న రామోజీరావు కావచ్చు, వీళ్లందర్నీ ఇప్పుడు ఓటమి భయం గజగజ వణికిస్తోంది. గెలుపు మీద దింపుడు కళ్లెం ఆశలు కూడా లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి మీద కొత్త కుట్రలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా ప్రజల్లో లేనిపోని భయాలు రేపుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పొత్తు ధర్మాన్ని కాలరాస్తూ ఏ మోదీ ప్రభుత్వం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దేశమంతా అమలు చేయాలని తహతహలాడుతోందో అదే చట్టం కేంద్రంగా కుతంత్రాలకు తెరతీశారు చంద్రబాబు, రామోజీరావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చింది. కానీ దాన్ని అమలు చేయలేదు. వెంటనే అమలు చేసే ఉద్దేశం కూడా జగన్ ప్రభుత్వానికి లేదు. నిజానికి దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ చట్టం రాలేదు. ఏపీలో కూడా ఈ చట్టం అమల్లోకి రాలేదు. కేవలం గెజెట్ మాత్రమే జారీ చేశారు. అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. ఇవేవీ లేకుండానే, టైటిల్ రిజిస్టర్ అధికారిగా ఎవరు ఉంటారో తెలియకుండానే, చాలా అంశాలపై స్పష్టత రాకుండానే దీనిపై రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు బ్యాచ్ దుష్ప్రచారం మొదలు పెట్టేసింది. ప్రజల భూములను ప్రభుత్వం తీసేసుకుంటున్నట్టు దిగజారుడు ప్రచారం చేస్తోంది పచ్చముఠ. పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు, దత్తపుత్రుడు రామోజీరావు. భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట. చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి 5 సంవత్సరాలు తగలబెట్టిన మీరు 5 సంవత్సరాలు నిరంతరం భూమి, రైతులు, వారి ప్రయోజనాలు అనేది వైపు పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి పేదలకి 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను పేదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్నూ ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి
నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏపీ ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం తేవడానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు, అంతకుముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు, టాయిలెట్ మీడియా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొత్త కుట్రలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నువ్వు ఢిల్లీ వెళ్లి కాళ్ల మీద పడి ఎన్డీఏలో చేరావు కదా, కూటమి తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తారు కదా, అప్పుడు వేదిక మీద మోదీ సమక్షంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదని చెప్పే ధైర్యం నీకుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భారతదేశంలో అమలు చేయొద్దని మోదీకి చెప్పే దమ్ము నీకుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని మోదీని నిలదీసే సత్తా నీకుందా చంద్రబాబు? పోనీ మోదీతోనే ఈ చట్టం సరైంది కాదని చెప్పించగలవా చంద్రబాబు? బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని వద్దంటూ చంద్రబాబు చేస్తున్న లేఖి పాలిటిక్స్ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తనకు ఒక విధానం, ఒక సిద్ధాంతం అంటూ లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇప్పట్లో అమలు చేసే ఆలోచన లేదని జగన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంటే, టాయిలెట్ మీడియాతో కలిసి నిస్సిగ్గుగా రోత రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్ర భాషలు మీరు చెప్తున్నారు. మీరు వక్ర భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం. చట్టం చేసినా అమలు చేయమని చెప్పాం. ఎందుకు? అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి. దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూ చట్టము కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు. దేశవ్యాప్త కాన్సెస్ ఉంటేనే మేము చేస్తాం. ఆ మాట చెప్పాం. భూ రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడం చంద్రబాబుకి, టాయిలెట్ మీడియాకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రజలంతా భూ వివాదాలతో అల్లాడుతుంటేనే పచ్చముఠ హాయిగా ఉంటుంది. అందుకే ఈ చట్టం అమలైతే కోర్టుల్లో సవాల్ చేయడం కుదరదు అంటూ అసత్య ప్రచారాలు చేస్తోంది టాయిలెట్ మీడియా. ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే లక్ష్యంగా రోత రాతలతో రాక్షసానందం పొందుతోంది టాయిలెట్ మీడియా. అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడట. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? నీతిగా పాలన చేయడం చంద్రబాబుకి చేత కాదు. నీతిగా రాతలు రాయడం రామోజీకి రానే రాదు. నీతిగా రాజకీయం చేయడం చంద్రబాబుకి చేత కాదు. నీతిగా బతకడం టాయిలెట్ మీడియాకి సాధ్యం కాదు. కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని విలువలని అమ్ముకుని బతుకుతోన్న పచ్చముఠ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో పన్నుతోన్న కొత్త పన్నాగాలను చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చీకొడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సిఫార్సు చేసింది నీతి ఆయోగ్. 2019లో ముసాయిదా చట్టం రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలన్నీ అమలు చేయాలని ఒత్తిడి తెస్తోంది మోదీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం గెజెట్ జారీ చేసినా చట్టం అమలు చేయడానికి సిద్ధంగా లేమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఉన్న భూ వివాదాలకు ముగింపు పలకడమే ఈ చట్టం ఉద్దేశమని మోదీ సర్కార్ పదే తేల్చి చెప్పింది. అలాంటిది ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై విషం కక్కడానికి కాస్తైనా బుద్ధుందా చంద్రబాబు, టాయిలెట్ మీడియా? సారీ, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయని అనుకోవడం ముమ్మాటికి తప్పే. దశాబ్దాలుగా రాజకీయాన్ని, అధికారాన్ని, మీడియాని అడ్డం పెట్టుకుని మీరు చేసింది చేస్తోంది కుట్రలు కుతంత్రాలే కదా. ఏపీ ఎన్నికల సంగ్రామంలో జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోవడం తప్పదని అర్థం చేసుకున్న చంద్రబాబు, టాయిలెట్ మీడియా జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే కుట్రకి తెరతీసింది.
అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఇంకా దేశంలో ఎక్కడా అమలు కాని చట్టాన్ని చూపిస్తూ పన్నాగం పన్నింది. ప్రజల ఆస్తులను జగన్ ప్రభుత్వం తీసేసుకుంటుందంటూ నీచమైన హీనమైన ప్రచారం మొదలుపెట్టింది. వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి పాలనను ప్రజల ఇళ్ల ముంగిటికి తెచ్చిన జగన్ గురించి ఇలాంటి దగాకోరు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు? 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిరుపేదలు మధ్యతరగతి ప్రజలను ఒక ఇంటి వాళ్ళని చేసిన జగన్ గురించి ఇలాంటి దిగజారుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా రామోజీరావు? ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1B, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిస్టర్లున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అందుకే మోదీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. భూమి కొనుక్కోవాలనుకుంటే ఎన్ని కాగితాలు చూడండి. వ్యవసాయ భూమి కొనుక్కోవాలి, అడంగల్లో ఏముందో చూడాలి, ROR 1Bలో ఉన్నామా లేదా చూడాలి, RSRలో ఏముందో చూడాలి. RSR దగ్గర నుంచి ఇప్పటిదాకా అడంగల్లో ప్రతి సంవత్సరం ఏమి రాసుకుంటూ వచ్చారో వెరిఫై చేసుకుంటూ చూసుకోవాలి. ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దగ్గర పాస్ పుస్తకం ఉందా, టైటిల్ డీడ్ ఉందా, దీని మీద ఎక్కడైనా అప్పులు తెచ్చుకున్నాడా, ఇన్ని వెరిఫై చేసుకొని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్న తర్వాత కూడా ఎప్పుడో కొన్నాక సంవత్సరానికి 5 ఏళ్లకు 10 ఏళ్లకు సడన్ గా తెలుస్తుంది ప్రభుత్వ భూమి అంట, అసైన్మెంట్ భూమి అంట, డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట. ఆ ఇబ్బందులు అప్పుడు బయటపడతాయి. భూమి మీద హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి. జీవితకాలం సంపాదించి తీసుకుపోయి ఒక ఎకరం పొలం కొనుక్కుంటే ఇన్ని కాగితాలు చూసుకొని పోయిన తర్వాత కూడా ఏదో ఒక చిక్కు వస్తుంది. వాస్తవానికి దేశంలో భూ హక్కులకు భరోసా ఇవ్వాలనే ప్రయత్నం 1989లో మొట్టమొదటిగా చట్టబద్ధంగా మొదలైంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ DC వాద్వా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను కేంద్రం నియమించింది. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక ఇవ్వాలని వాద్వా కమిటీని కేంద్రం కోరింది. ఆ కమిషన్ దేశమంతా తిరిగి అధ్యయనం చేసి 1990లో ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆయన తన నివేదికలో వివరించారు. రికార్డుకి గ్యారంటీ లేకపోవడం వల్లే దేశంలో భూ వివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే వివాదాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. నాటి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 1989లో అప్పటి ప్లానింగ్ కమిషన్ ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఈ దేశంలో ఉన్న రికార్డులన్నింటినీ అధ్యయనం చేసి ఎట్లాంటి రికార్డు వ్యవస్థ బాగుంటుందో చెప్పండి అని చెప్తే ప్రొఫెసర్ DC వాద్వా గారు, ఆయన 1 మ్యాన్ కమిటీ చైర్మన్, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ దేశంలో ఈ రికార్డులను తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని మొట్టమొదటిసారిగా 89లో కమిటీ రికమెండ్ చేసింది. 2004లో కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఏమని అంటే భారతదేశంలో ఇప్పుడున్న రికార్డు వ్యవస్థను తీసేసి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని ఒక విధానపరమైన నిర్ణయాన్ని 2004లో ప్రకటించారు. అందుకోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని పేరే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, NLRMP పేరుతోటి భారతదేశంలో ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడం కోసం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పు చేర్పులు చేసి DALRMP అంటున్నారు, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. దాని అంతిమ లక్ష్యం ఏంటంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవటం. అందుకోసం ఇప్పటిదాకా కేంద్ర స్థాయిలో 4 ముసాయిదా చట్టాలు తయారైనాయి. 2008, 2011, 2015, 2019. అది విషయం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావడానికి దశాబ్దాల నుంచి కేంద్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భూ వివాదాలకు చెక్ పెట్టి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గజెట్ జారీ చేసింది. ఇంకా చట్టాన్ని అమలు చేయలేదు. అయితే చంద్రబాబు టాయిలెట్ మీడియా మాత్రం చట్టం అమల్లోకి వచ్చేస్తుందని, ప్రజల ఆస్తులన్నీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిధిలోకి వెళ్లిపోతాయని దగుల్బాజీ ప్రచారం చేస్తూ దిగజారుడు కుట్రలకు తెరతీశాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూకుంభకోణాలు, పాత్రికేయం ముసుగులో భూ కబ్జాలు,
దశాబ్దాల కిందటే భూబకాసురుల అవతారం ఎత్తిన చంద్రబాబు రామోజీరావు ఇప్పుడు భూ యజమానుల హక్కుల రక్షణ చట్టాన్ని చూసి తెగ కలవరపడిపోతున్నారు. మోదీని ఏం అనలేక, మోదీ వైపు వేలు చూపించే ధైర్యం లేక, ఈ చట్టం వస్తే తమ కబ్జాలన్నీ కంచికి చేరిపోతాయన్న ఆందోళనతో ప్రజలను భయపెట్టే కుట్రలు చేస్తున్నారు. హైటెక్ సిటీ, ఐఎంజీ భారత్ భూములు, అమరావతి భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించిన భూమిని కనిపించినట్లు దిగమింగే చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులకు ఏదో ప్రమాదం జరిగిపోతుందని దొంగ ఏడుపులేడుస్తున్నారు. ఎప్పటిలానే టాయిలెట్ మీడియా దగుల్బాజీ రాతలతో పైశాచిక ఆనందం పొందుతోంది. భూకుంభకోణాలు అనగానే తెలుగు ప్రజలకు మొదట గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడే. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఐఎంజీ అనే కంపెనీకి 850 ఎకరాల భూములిచ్చిన దగాకోరు నాయకుడు చంద్రబాబు. ఇప్పుడక్కడ ఎకరం భూమి 100 కోట్ల రూపాయలకు పైనే ఉంది. అంటే 20 ఏళ్ల కిందటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ కి స్కెచ్ గీసేశారు చంద్రబాబు. ఈ భూముల కేటాయింపుని వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేటాయింపులపై సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అని తెలంగాణ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఇక అమరావతి కేంద్రంగా చంద్రబాబు దిగమింగిన భూములు అన్నీ ఇన్ని కావు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మొదలు పెడితే పత్రికా కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న భూములను కబ్జా చేయడం వరకు రామోజీ భూభాగోతాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి ఈ భూ బకాసురులు 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు తీసేసుకుంటుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దేశ ప్రజల ఆస్తులకు పూర్తి స్థాయి భద్రత ఇవ్వాలన్న ఆలోచనతోనే మోదీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దేశమంతా అమలు చేయాలని భావిస్తోంది. ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన గెజెట్ జారీ చేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఈ చట్టంపై స్పందించే తీరు చూసిన తర్వాతే అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిధిలోకి ప్రజల స్థిరాస్తులు వెళ్లిపోతాయని పచ్చముఠ టాయిలెట్ మీడియా దిగజారుడు ప్రచారం చేస్తోంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. అలానే ఆస్తికి సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి చేసిందే తుది నిర్ణయమని, దాన్ని సాధారణ సివిల్ కోర్టుల్లో సవాల్ చేయడం సాధ్యం కాదని పనికిమాలిన ప్రచారం చేస్తున్నారు పచ్చరాక్షసులు. ఇందులో కూడా ఎలాంటి నిజం లేదు. టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ ని నిర్వహించేది ఒక క్లర్క్ మాత్రమే. టైటిల్ అప్పిలేట్ అథారిటీ చెప్పింది చేయడం తప్ప దేనిపైనా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉండదు. రిజిస్ట్రేషన్లు కోర్టు ఆర్డర్ల ప్రకారమే రిజిస్టర్లో అతను మార్పులు చేసే వీలుంటుంది. అభ్యంతరం ఉంటే అప్పిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లొచ్చు, హైకోర్టుని కూడా ఆశ్రయించొచ్చు. ఇలా ఎన్నో కోణాల్లో ప్రజల ఆస్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉంటే ప్రజల్లో చట్టంపై వ్యతిరేకత కలిగేలా అడ్డగోలు వాదనలతో, దగుల్బాజీ కథనాలతో టాయిలెట్ మీడియా రోతరాతలు రాస్తోంది. భూ యజమానుల హక్కులకు పూర్తి భద్రత చేకూర్చడం, భూ యజమానులకు ప్రభుత్వమే భరోసాగా ఉండడమే ఈ చట్టం ఉద్దేశం. భూములన్నింటికీ ఒక రికార్డు ఉండడం, ఈ రికార్డుని ఆన్లైన్లో పూర్తి రక్షణతో అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల పారదర్శకత వస్తుంది. తారుమారు చేసే అవకాశం లేకుండా రికార్డులు నిర్వహిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల భూ వివాదాలు భారీగా తగ్గుతాయి. కొత్తగా భూ యాజమాన్య వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయినా ఈ చట్టం అమలు విషయంలో జగన్ ప్రభుత్వం అప్పుడే తొందరపడడం లేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల స్పందన చూశాకే అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. అయినా కట్టు కథనాలతో, అసత్య ప్రచారాలతో, దిక్కుమాలిన కుట్రలతో, దగాకోరు కుతంత్రాలతో ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తూ రాక్షసానందం పొందుతున్నారు చంద్రబాబు టాయిలెట్ మీడియా. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.